భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జవాన్ల కోసం ఈరోజు జెండా తరంగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారీగా టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీని గారు, అలాగే బీజేపీ నాయకులు నిర్మలా కిషోర్ గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ 3 పార్టీల నాయకులతో ఈరోజు భారీగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఏదైతే శత్రువులు మన దేశం మీద అటాక్ చేసి సామాన్య ప్రజలను కూడా చంపే పరిస్థితి ఏర్పడింది. అలాగే దీనికి సంబంధించి ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వించదగ్గట్టుగా మోదీ గారి హయాంలో ఈ యుద్ధాన్ని తిప్పికొట్టే విధంగా, అలాగే శత్రువులందరినీ కూడా నాశనం చేసి ఈరోజు మన దేశాన్ని కాపాడే విధంగా ఈరోజు అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. దానికి హర్షిస్తూ ఈరోజు జెండా తెరంగ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. అలాగే మన అందరం కూడా దేశభక్తిని మనం అలవర్చుకొని మనందరం కూడా ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేయాలని, అలాగే మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా బోర్డర్లో తమ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి జవాన్లకి మనం ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పోలవరం నియోజకవర్గంలోని కోయిలగూడెం మండల కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి తిరంగ జెండా యాత్రనే భాగంగా అందరూ సామాన్య ప్రజలందరూ కూడా వచ్చి వీర జవాన్లకి మేము ఉంటాము, మేము వెన్నుగా ఉంటాము, దన్నుగా ఉంటాము, వీర జవాన్లకి మేము బాసలుగా నిలబడతామని చెప్పి మా తరపున యుద్ధం చేసిన మీకు మా జీవితాలు కూడా అవసరం అంకితం చేస్తామని చెప్పి అనే భరోసా ఇవ్వడం కాకుండా మా తరపున మన భారతదేశం ప్రభుత్వం తరపున మన మోదీ గారు యుద్ధం చేయించి మనల్ని ఏ రకంగా మా శక్తి యుక్తులు అన్ని ఉన్నాయి, మేము మిమ్మల్ని తిప్పికొట్టగలమని భరోసా ఇచ్చి మనందరినీ కాపాడడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ ఈ తిరంగ జెండా సందర్భంగా మొత్తం సైనికులందరికీ మనం తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇందుకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం. పహల్గావ్లో అమాయక భారత పౌరులుగా దానికి మనం సమర్థవంతంగా సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో ఆ స్థావరాల మీద మాత్రమే దాడి చేయడం జరిగింది. భారత్ సమర్థవంతంగా ఈ దాడిని తిప్పుకొట్టడం, ఉగ్రముఖులు ఏవైతే దాడి చేసాయో ఆ దాడిని తిప్పుకొట్టడం జరిగింది. ఈ క్రమంలో మనం ఏదైతే అసువులు కాశారో వీర సైనికులు వారికి సంఘీభావంగా ఈ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. భారత ప్రధానమంత్రి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారత పౌరులందరూ కూడా ఈ వీర సైనికులకి సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహించాలని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజు పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలంలో ఈ కార్యక్రమం జై హింద్, భారత్